ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆహ్, రేపు మనకి పాండవ నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశులు మనకి నెలలో 2 వస్తాయి. ఇప్పుడు అధిక మాసం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశులు కనుక మనం చేసినట్లయితే ఉపవాసము ఉండి ఆ భగవాన్ యొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటే మనకి అత్యంత పుణ్యమైతే వస్తుంది. తర్వాత మనకి భగవాన్ నెలవెల్లలా సరదా రక్షిస్తూ, కాపాడుతూ ఉంటారు. ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసము ఆహ్, ఏదైనా ఉపహారం లాంటివి తీసుకొని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఓ అంటే చాలామంది ఈ రోజుల్లో షుగరొచ్చి, బీపీలున్న వాళ్ళు ఎక్కువ ఉపవాసాలు ఉండలేకపోతున్నారు కాబట్టి ఒక పూటైనా ఉండండి ఉపవాసము. లేదు అంటే ఎక్కువ పలహారాలు తీసుకొని, అలాంటివి తీసుకొని ఒక్క పూటైనా చేసి ఆ భగవాన్ యొక్క ఆరాధన అయితే మనం పొందవచ్చు. అయితే ఇది ఉండలేని వాళ్ళకి, ఉండగలిగిన వాళ్ళు చక్కగా పూర్తి ఉపవాసం అయితే ఉండండి. పిల్లలైతే 8 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఉపవాసం చేయొచ్చు. వాళ్ళు కూడా ఎవ్వరైనా ఆరోగ్య పరిస్థితి బట్టి చూసుకొని చక్కగా ఉపవాసం అయితే చేయండి. చేయలేని వాళ్ళు ఈ విధంగా అల్పాహారం తీసుకొని ఒక పూటైనా భోజనం చేసి ఉండండి. 2 పూటల భోజనం చేయకుండా ఇంకొక పూట టిఫిన్ అయితే తీసుకొని ఉండండి. మరి ఎంతకంతే కదా! మరి చేయలేనప్పుడు ఏం చేస్తాము? అందువల్ల ఈ విధంగానైతే చేసుకోవచ్చు. అయితే ఉపవాసం ఉండలేకపోతున్నాము, చేయలేకపోతున్నాను కథ విన్నా కానీ పుణ్యమే. అందువల్ల కథ కూడా వింటే దేని తగ్గ ఫలితము దానికైతే ఉంటుందన్నమాట. అయితే మనం కథ అయితే విందాము. బ్రహ్మ వైవర్త పురాణంలోని భీమ వ్యాస సంవాదం అన్నమాట ఇది. ద్వాపర యుగమందు కుంతి పుత్రులలో మధ్యముడైన భీముడు ఒకరోజు శ్రీ వ్యాస మహర్షిని ఇట్లు ప్రశ్నించిన: ఓ పూజ్యులైన తాతగారు, నా మనవి దయతో వినవలనని కోరుచున్నాను. నా యొక్క జ్యేష్ఠులు ధర్మరాజు, యుధిష్ఠిర మహారాజు, తల్లియగు కుంతీదేవి, అట్లే నాకంటే చిన్నవారైన అర్జునుడు, నకుల సహదేవులు మరియు ద్రౌపది ప్రతి మాసం బహుళ శుద్ధ ఏకాదశిలో ఉపవాసం ఉండి కృష్ణనామము చేయుచు తమ జీవితములను ధన్యము చేసుకునిచుండేవారు. నేను మాత్రం ఎల్లప్పుడూ తిండి కొరకే కాలము వృధా చేయుచుండితే నా తల్లి, అన్నగారు, తమ్ములు, ద్రౌపది మొదలగు వారందరూ ఏకాదశి వ్రతము చేయమని కూర్చుండ్రి. కానీ నా ఉదరములో వృకమును అగ్ని ఉన్న కారణంగా ఏకాదశి వ్రత ఉపవాసమున్న ఎడల చచ్చిన పరిస్థితి కలుగునని భయంతో ఏకాదశి ఉపవాసము తప్ప దాన ధర్మముల వంటి ఉత్కృష్టమైన మరియే ఇతర మార్గములు ఉన్నచో చెప్పమని కోరిను. అందుకు వ్యాస మహర్షి ఇట్లనెను: ఓ భీమా, ఎంతటి కష్టమైనను నరకయాతన నుండి విముక్తి పొంది భగద్ధామం అనగా శాశ్వత శాంతి పొందవలని కోరిక ఉన్నడెలలా ప్రతి మాసంలో వచ్చు 2 ఏకాదశులు తప్పగా ఆచరించలను. వ్యాసుని ఉపదేశం విని భీముడు భయంతో: ఓ పితామహ, ఏమీ తోచటలేదు, ఒక ఏకాదశి ఉపవాసం మాత్రం చేయగలను అని పలికాను. అప్పుడు వ్యాసుడు ఇట్లా నేను: ఓ భీమా, రాబోవు మిథున రాశి లేక వృషభ రాశిలో సూర్యుడు ఉండగా జ్యేష్ఠమాసన శుద్ధ ఏకాదశి వచ్చును. దానికి నిర్జల ఏకాదశి అని పేరు. ఆ తిథి యందు నీరు కూడా త్రాగరాదు. ప్రాతకాలంలో స్నానం చేసి అనంతరం ఆచమనం, పూజ, భగవన్ స్మరణ మొదలైన విధులను సక్రమంగా ఆచరించను. సాధువుల సాంగత్యంలో ఉండి భగవంతుని నామ రూప గుణ లీల కథలు శ్రవణ కీర్తనములు చేసినచో నీ జీవితము ధన్యమగును. దీనికంటే సులభమైన ఉపాయం మరొకటి లేదని నా అభిప్రాయం. మృత్యు సమయమున యమదూతలు నీ వ్రతాచరమున వారి వద్దకు వచ్చుటకు కూడా భయపడుదురు. అంతేగాక యమదూతల బదులుగా శ్రీ విష్ణు పాదర్శులు దివ్య రూపం ధరించి వైకుంఠము తీసుకుని వెళ్ళెదరు. ఈ వ్రతము ఆచరించి అన్నదానము, గోదానము చేసినచ సర్వపాపము దొరకను. ఈ విధంగా వ్యాసులు వారు ఆజ్ఞను అనుసరించి భీముడు జ్యేష్ఠమాసన వచ్చి శుద్ధ ఏకాదశి వ్రతము చేసిన కారణంగా దీనికి పాండవ నిర్జల ఏకాదశి అని పేరు వచ్చును. ఈ తిథి యందు పుణ్యనది స్నానము, పవిత్ర విష్ణు వంతుల వారికి దానము, నిష్ఠావంతుల వారికి దానము, యజ్ఞయాగాదులు యోగము చేసినచో భగవదానుగ్రహ పాత్రులగుదురు. శ్రద్ధాభక్తులతో ఈ నిర్జల ఏకాదశి అనుసరించి దాని మాహాత్మ్యమును శ్రవణ కీర్తన స్మరణములు చేసినచో అట్టి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ విధంగా మనము పాండవ నిర్జల ఏకాదశి వర్తకనది అయితే విని ఉన్నాం కదా. తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.